This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Guys, ఈరోజు మనకి 3 కంపెనీస్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్స్ అయితే మనకైతే అనౌన్స్ అయ్యాయి. Zenpak, Asian Paints and Red Robe అన్నమాట. ఓకే, సో మంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అండ్ రెడ్ రోబ్ నుంచి అయితే ఒక ఎక్సలెంట్ హ్యాకథాన్ వచ్చింది. అది ఇంకా అసలు వదలద్దు, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఐడియా కనుక సెలెక్ట్ అయిందంటే ఎక్సలెంట్ ప్రైజెస్ కూడా మనకైతే రెడ్ రోబ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మాత్రం అసలు మిస్ అవుతాయి ఒక ఆపర్చునిటీ మాత్రం. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. Zenpak అండ్ ఏషియన్ పెయింట్స్ అండ్ రెడ్ రోబ్ యొక్క ఆపర్చునిటీస్ అన్ని కూడా బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, ఫస్ట్ మన ఏషియన్ పెయింట్స్ నుంచి మనకు వచ్చిన ఆపర్చునిటీ అయితే చూద్దాం. చూడండి, ఏషియన్ పెయింట్స్ నుంచి డిజైన్ అండ్ సేల్స్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి గైస్. ఆ లొకేషన్స్ కూడా మీరు ఇక్కడ చూడండి ఒకసారి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అండ్ హైదరాబాద్, ముంబై అయితే ఉన్నాయన్నమాట. సో ప్రొడక్షన్ డిజైన్లో వస్తుంది. ఫ్రెషర్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, సో మేజర్గా మీ యొక్క వర్క్ ఏముంటుందని చూస్తే కోఆర్డినేటింగ్ విత్ వేరియస్ ఫంక్షన్స్ ఫర్ గ్యాదరింగ్ డేటా. సో వేరియస్ ఫంక్షన్స్కి మీరైతే సో ఆ కోఆర్డినేట్ చేస్తారు, డేటాని గ్యాదర్ చేస్తారు, డేటాని కన్సాలిడేట్ చేస్తారు అండ్ అనాలిసిస్ పర్పస్ గురించి. ఓకే, అండ్ మనకి తెలుసు కదా సపోర్టింగ్ ఇన్ క్రియేటింగ్ రెగ్యులర్ ఎంఏఎస్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్స్, వర్కింగ్ క్యాపిటల్ అంతా, వేరియన్స్ అనాలిసిస్ అంతా కూడా మీరైతే చేస్తారన్నమాట. ఓకే, సో ఇని ఎడోక్ అనాలిసిస్ ఏమైనా రిక్వైర్ ఉంటే అది కూడా మీరైతే చేస్తారని వీరైతే చెప్పారు. సపోర్ట్ ప్లానింగ్ అంటే మ్యాన్ పవర్ కౌంట్, ఎంప్లాయీ కౌంట్, కాస్ట్, నెక్స్ట్ ప్లానింగ్ అంతా కూడా మీరైతే చేస్తారన్నమాట యాజ్ ఏ డిజైన్ అండ్ సేల్స్ స్పెషలిస్ట్గా. ఓకే, సో దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చెక్ చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో జాబ్ లొకేషన్స్ ఇచ్చారు. మనకి హైదరాబాద్ ఉంది అండ్ తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. బెంగళూరు కూడా ఉంది. సో శాలరీ లేదు మనకి. వన్స్ మీ యొక్క సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ నెగోషియేషన్ అయితే ఉంటుంది. 5 days వీక్ ఉంటుంది. ఇన్ ఆఫీస్ ఫుల్ టైమ్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారనమాట. అన్స్టార్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని వెంటనే అయితే అప్లై చేసుకోండి. డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లో చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే సో కన్సల్టెంట్ డేటా అండ్ అనలిటిక్స్ అడ్వైజరీ అనేసి Zenpak నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. ఇది లొకేషన్ బెంగళూరుకి ప్రెసెంట్ స్పాట్ అయింది. దీనికి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 14th June 2026 నుంచి 28th June 2026 వరకు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకైతే ఉంటుందట. సో లైవ్లో ఉంది. సో అందుకే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. తప్పకుండా రెస్పాన్స్ వస్తుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేసిస్ ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మీరు డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ చేస్తారన్నమాట మీరు. సో మీరు డేటా అనాలిసిస్ చేస్తారు, రిపోర్టింగ్ టాస్క్ చేస్తారు. సో టీమ్ మెంబర్స్ అండ్ క్లయింట్స్ తోటి కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తారన్నమాట. మేజర్గా డేటా అనలిటిక్స్ మీద వర్క్ చేస్తారని క్లియర్గా తెలుస్తుంది. రిక్వైర్మెంట్స్ చూస్తే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి బిజినెస్ అనలిటిక్స్లోని. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అయినా పర్లేదు, బ్యాచిలర్స్ డిగ్రీ స్టాటిస్టిక్స్ అయినా పర్లేదు, మాస్టర్స్ డిగ్రీ డేటా సైన్స్ అయినా పర్వాలేదు. దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు కనుక యూడెమీలో కనుక ఈ యొక్క సర్టిఫికేషన్ ఉంటే క్యారెట్ అడ్మిట్ అవుతుంది, లేకపోతే వెంటనే చేసుకోండి. అది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. లొకేషన్ ఏమో బెంగళూరు, ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ చూడండి మనకి 5 days వర్క్ వీక్ ఉంటుంది. ఇన్ ఆఫీస్ ఫుల్ టైం రోల్, ఫ్లెక్సిబుల్ అవర్స్ కూడా ఉంటాయట. సో మీరు హైబ్రిడ్ మోడ్ కూడా వర్క్ చేసుకోవచ్చు అని క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో దీన్ని కూడా అన్స్టార్ ప్లాట్ఫామ్ మనకైతే రీసెంట్గా స్పాట్ అయింది. ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేటికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మనకి రెడ్ రోబ్ వాళ్ళు మనకైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్సలెంట్ హ్యాకథాన్ వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. India.runs అనేసి రెడ్ రోబ్ మన. సో ఇదేంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇండియాస్ మోస్ట్ ఓపెన్ హ్యాకథాన్, కోడర్ ఆర్ నాట్, స్టూడెంట్ ఆర్ నాట్, ఫ్రమ్ ఎనీ సిటీ, ఎనీ స్ట్రీమ్, బ్యాక్గ్రౌండ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50 lakhs వరకు కూడా ప్రైజ్ ఫుల్ మనకైతే ఉంటుంది. 3 tracks ఉంటాయి మనకి. అందులో ఒక ట్రాక్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క ఐడియాని సబ్మిట్ చేస్తే ఆ యొక్క ఏ ఐడియాని సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే సెలెక్ట్ అవుతారు, షార్ట్ లిస్ట్ అవుతారు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలా ఎందుకు వచ్చేస్తే అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మీరు ఇంజనీర్స్ అయినా, డెవలపర్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎంబీఏ అయినా, బిజినెస్ స్ట్రాటజిస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు, డిజైనర్స్ అయినా, క్రియేటర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, స్టూడెంట్స్ అయినా, ఎనీ స్ట్రీమ్. దీనికి ఇంకా క్లియర్ చెప్పండి, ఎనీ వన్ కెన్ అప్లై అన్నమాట. బెస్ట్ ఆపర్చునిటీ. దీనికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనకి 3 tracks ఉంటాయని చెప్పాను కదా. ఆ 3 tracks ఇక్కడ చూడండి మనకి. ఇందులో ఫస్ట్ ద డేటా అండ్ ఏఐ ఛాలెంజ్ ఉంటుంది, ద ఐడియా థాన్ ఉంటుంది, సోషల్ మీడియా ఛాలెంజ్ అనేసి మనకి 3 tracks ఉంటాయి. ఆ 3 tracksలో ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఐడియా సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత ఒక ట్రాక్ని పిక్ చేసుకుంటారు, తర్వాత బిల్డ్ చేస్తారు, డేటా సెట్స్, రిసోర్సెస్ యూజ్ చేసి మీ యొక్క ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు. అండ్ తర్వాత సో వాళ్ళ యొక్క హైరింగ్ మేనేజర్తో మీరైతే టైం లైన్లో బేస్ చేసుకుని మీరైతే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆ యొక్క ఐడియాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. విన్ అయిన వాళ్ళకి సూపర్బ్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తారు. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఈ యొక్క 3 links మన వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ మందికి షేర్ చేయండి, అసలు మిస్ అవుతుంది. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.